హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ సెషన్ 1 కి సంబంధించి ఎన్టీఏ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే జేఈ మెయిన్స్ కి సంబంధించిన సెషన్ 1 ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్ కీ అనేది అండ్ రెస్పాన్స్ షీట్ అనేది అఫీషియల్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో ప్రొవిజనల్ కీ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు రెస్పాన్స్ షీట్ అనేది ఎలా చూసుకోవాలి అండ్ దాంతోపాటు ఒకవేళ ఛాలెంజ్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నాకు డైరెక్ట్గా కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే సెషన్ 1 కి సంబంధించి ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకి సంబంధించి మనకు అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ రోజు నుంచి 6th ఫిబ్రవరి 2025 వరకు మీ యొక్క రెస్పాన్స్ షీట్, మీ యొక్క ప్రొవిజనల్ కీ అనేది చూసుకోవచ్చు. అండ్ ప్రొవిజనల్ కీ చూసుకుంటూ ఆ ప్రొవిజనల్ కీలో కానీ మీ రికార్డ్ రెస్పాన్సెస్ లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉండి మీకు ఛాలెంజ్ చేయాలనిపిస్తే మీరు ఆ ఛాలెంజ్ చేయడానికి ఫీ అనేది పే చేసి 6th ఫిబ్రవరి 2025 లోపు అయితే మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు కనుక మీరు ఛాలెంజ్ చేస్తే మీరు ఛాలెంజ్ చేసిన దానికి కన్సిడర్ చేయడమా లేకపోతే మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడమా అవన్నీ చేసిన తర్వాత ఫైనల్ కీ వచ్చినప్పుడు మీ యొక్క రిజల్ట్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫైనల్ కీతో పాటు మీ రిజల్ట్స్ లో చేంజెస్ చేసి మీకు ఆ ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీలో చాలా మందికి సార్ మేము ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి మా రికార్డ్ రెస్పాన్సెస్ అంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వడం తెలియట్లేదు అంటే ఇదే వెబ్సైట్ లో జేఈ మెయిన్ సెషన్ 1 ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, లాగిన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఈ లాగిన్ డీటెయిల్స్ లోకి వెళ్ళి కంప్లీట్ గా లాగిన్ అయితే అవ్వండి. ఈ లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీ రెస్పాన్సెస్ చూసుకోవచ్చు, మిస్టేక్స్ అనేది చూసుకోవచ్చు. నా దగ్గర ఏ స్టూడెంట్ సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ లేవు. ఒకవేళ లాగిన్ డీటెయిల్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా ఛాలెంజ్ చేయాలి, ఓకేనా, ఎలా చెక్ చేసుకోవాలి కీని అండ్ రెస్పాన్స్ షీట్ ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా మీ లాగిన్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇస్తాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. అక్కడ నుంచి నేను తీసుకొని మీ డీటెయిల్స్ అన్ని బ్లర్ చేసి కంప్లీట్ గా డీటెయిల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా, ఎలా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.